దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1263 పాయింట్లు, నిఫ్టీ 388 పాయింట్లు లాభపడ్డాయి. దీంతో ఒక్కరోజే మార్కెట్ విలువ దాదాపు 10 లక్షల కోట్ల మేర పెరిగింది. మరో 2 రోజుల్లో ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చలు ఉంటాయనే ట్రంప్ ప్రకటన మార్కెట్కు కలిసొచ్చింది. అటు చమురు ధరలు కూడా కాస్త దిగొచ్చాయి. ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $95గా ఉంది. ఇవన్నీ ట్రేడింగ్ లో మదుపర్లకు లాభాలను తెచ్చిపెట్టాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 93.37గా నమోదైంది. స్టాక్ మార్కెట్లపై మరింత సమాచారం రాంప్రసాద్ లైవ్ లో అందిస్తారు. రాంప్రసాద్, స్టాక్ మార్కెట్ల వివరాలేంటి? సపర్ణ దేశీయ స్టాక్ మార్కెట్లు అయితే ఈరోజు భారీ లాభాలతో ముగిశాయని చెప్పవచ్చు. మనం చూస్తే గత కొద్ది రోజులుగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఒక ఎత్తు అయితే, అంతేకాకుండా హర్మూజ్ జలసంధిని మూసేయడం, తదుపరి ఇటు క్రూడ్ ఆయిల్కి సంబంధించినటువంటి రేట్లు హెచ్చుతగ్గుల నేపథ్యంలో అయితే గత కొద్ది రోజులుగా ఇటు దేశీయ మార్కెట్లన్నీ కూడా చిన్న భిన్నమైనటువంటి పరిస్థితి. కానీ మనం చూస్తే పాకిస్తాన్ వేదికగా జరిగినటువంటి ఇరాన్, అమెరికాకు సంబంధించినటువంటి సమావేశం తుది ఫలితం అయితే విఫలమైనప్పటికీ కూడా మనం చూస్తే రానున్న 2 రోజుల్లో మరొకసారి కూడా సమావేశం అయితే అని చెప్పేసి ట్రంప్ ప్రకటించడంతో మార్కెట్లన్నీ భారీగా ఒక్కసారిగా లాభాల బాటలో పడ్డాయని చెప్పవచ్చు. ఈరోజు ఉదయం సెన్సెక్స్ ప్రారంభంలోనే ఇటు లాభాల దశలో అయితే మొదలైంది. మనం ముఖ్యంగా చూసినట్లయితే సెన్సెక్స్ 77,981 పాయింట్ల వద్ద ప్రారంభమై ముఖ్యంగా మనం చూస్తే 78,111 వద్ద అయితే స్థిరపడింది. సో మొత్తంగా చూస్తే నిఫ్టీ 388 పాయింట్లు లాభపడింది. అంతేకాకుండా 24,231 వద్ద అయితే ముగిసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూస్తే ఇప్పటికే దీనికి సంబంధించి కొన్ని కంపెనీలు మనం ఇప్పటికే ఇటు యూఎస్కి సంబంధించినటువంటి డాలర్ విలువ కూడా మనం ఈరోజు 93.37గా నిలిచింది. ఇటు నిఫ్టీ సూచీలో మనం గమనించినట్లయితే ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, అదేవిధంగా ఎటర్నల్, మ్యాక్స్ కేర్ హెల్త్ కేర్, అంతేకాకుండా ఇటు పవర్ గ్రిడ్ కార్పొరేషన్లు వంటి లాభపడిన సందర్భంలో మరికొన్ని కంపెనీలు కూడా డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్తో పాటు భారతీయ ఎయిర్టెల్, ఐసిఐసిఐ బ్యాంకులు కొంత స్వల్పంగా నష్టపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో గత కొద్ది రోజులుగా యుద్ధ ప్రభావంతో మార్కెట్లన్నీ కూడా చిన్నభిన్నమైనటువంటి పరిస్థితుల్లో అయితే ఈరోజు ఒక్కసారిగా ఉదయం నుంచే మనం చూడవచ్చు. ఇటు జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించి అయితే ఇటు సెన్సెక్స్ కానీ నిఫ్టీ కూడా లాభాల బాటలో ప్రారంభమైంది. అంతేకాకుండా లాభాలతోనే ముగిసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూస్తే యుద్ధానికి సంబంధించి ఇటు యుఎస్ సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, అదేవిధంగా ట్రంప్ కూడా మరొక 2 రోజుల్లో మరొకసారి సమావేశమై యుద్ధాన్ని నిలిపివేసేందుకైతే చర్చలకు సుమూహం తెప్పడంతో అయితే ఒక్కసారిగా ఇటు డాలర్కు సంబంధించినటువంటి రేటు కూడా కొంత స్వల్పంగా తగ్గింది. అంతేకాకుండా మనం చూస్తే ఇప్పటికే బ్యారెల్ రేటు, క్రూడ్ ఆయిల్కి సంబంధించినటువంటి బ్యారెల్ రేటు కూడా మనం ఒకసారి గమనిస్తే $95 అయితే క్రూడ్ ఆయిల్కి సంబంధించినటువంటి బ్యారెల్ రేటు ఉన్నటువంటి క్రమంలో దీనికి సంబంధించిన కంపెనీకి సంబంధించినటువంటి వివిధ వ్యాపార సంస్థలన్నీ కూడా లాభపడ్డాయని చెప్పవచ్చు. ఇటు సెన్సెక్స్ సంబంధించినటువంటి లాభాలను మనం చూస్తే గడిచిన 15 రోజులలో మార్కెట్లో ఉన్న పరిస్థితిని గమనించినట్లయితే ఈరోజు ఉదయం నుంచే కూడా మార్కెట్ ప్రారంభమైన కొద్దిసేపటి నుంచే లాభాలతో ప్రారంభమయ్యి అంతేకాకుండా లాభాలతోనే స్థిరపడినటువంటి పరిస్థితి. మొత్తంగా చూస్తే ఈరోజు ఒక్క రోజులోనే మనం చూస్తే 1,263 పాయింట్ల లాభంతో అయితే 78,111 వద్ద మార్కెట్ స్థిరపడినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా నిఫ్టీని కూడా మనం గమనిస్తే 388 పాయింట్లతో అయితే ఇప్పటికే లాభాల బాటలో ఉన్నాయని చెప్పవచ్చు. సో రానున్న రోజులలో మార్కెట్లు మరింత పుంజుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తే యుద్ధం కారణంగా వివిధ దేశాలన్నీ కూడా కొంత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. సో ఇటు మార్కెట్ల పరిస్థితి కూడా కొంత డల్గానే ఉన్నటువంటి పరిస్థితి. సో ఒక్కసారిగా ఇటు ట్రంప్ చేసినటువంటి ప్రకటన వేదికగా అయితే మనం చూడవచ్చు. ఇటీవల ఇరాన్, అదేవిధంగా అమెరికాకు సంబంధించి ఇస్లామాబాద్లో జరిగినటువంటి చర్చలు విఫలమయ్యాయి. సో రానున్న 2 రోజుల్లోనే మరొకసారి చర్చించి పోతున్నటువంటి విషయాన్ని తెలపడంతో అయితే కొద్ది రోజుల్లోనే యుద్ధం ముగిసేటువంటి పరిస్థితి ఉంటాయని భావించినటువంటి ఒక మార్కెట్లన్నీ కూడా లాభాల బాటలోకి వచ్చినటువంటి పరిస్థితి అయితే బుధవారం స్టాక్ ఎక్స్చేంజ్, దేశీయ స్టాక్ ఎక్స్చేంజ్లో అయితే కొనసాగింది. అపర్ణ.